ఫస్ట్ మనం ఈ ఫిష్ బాగా కడుక్కోవాలి. ఫ్లోర్తో కడుక్కున్నాను. మీ దగ్గర జొన్నపిండి ఉంటే జొన్నపిండి, లేకపోతే బియ్యపిండి ఉంటే బియ్యపిండితోని బాగా క్లియర్గా ఇలా కడుక్కోండి. ఇలా కడుక్కున్న ఫిష్ పీసెస్ని మ్యారినేట్ చేసుకుందాం. సో డైరెక్ట్గా పీసెస్ మీద వేసేస్తే అన్నిటికీ సరిగా పట్టదు. నేను సెపరేట్ బౌల్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మిక్స్ అన్నీ వేసుకుంటాను. సాల్ట్, కారం 2 టేబుల్ స్పూన్స్ కారం, పసుపు కొంచెం, ధనియాల పొడి కొంచెం, మిరియాల పొడి. సాల్ట్ చూసి వేసుకోండి. ముందు కొంచెం గరం మసాలా, కొద్దిగా బియ్యం పిండి, కొద్దిగా కార్న్ఫ్లోర్, ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ లెమన్, వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాము లాస్ట్లో. కొద్దిగా ఆయిల్, ఆయిల్ మీకు ముక్కకి బాగా పట్టుకోవడానికి హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్. సో ఇలా ముద్దగా బాగా కలుపుకోవాలి పేస్ట్. ఫ్రెండ్స్ చూసారా, ఇలా మనం ఒక మసాలా ముద్ద చేసుకొని జాగ్రత్తగా ఒక్కొక్క ముక్కకు అప్లై చేయండి. అప్లై చేసి మనం దాన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్ చూసారా, మ్యారినేట్ చేసుకున్న పీసెస్ ఎలా ఉన్నాయో. సో మొత్తం మనము పీస్కి చక్కగా మసాలా పట్టించాము, ఆయిల్ వేసాము. ఆయిల్ వల్ల మనకి మసాలా మొత్తం పీస్కి బైండ్ అయిపోయి ఉంటుంది, చక్కగా మంచిగా పట్టేసి ఉంటుంది ఫ్రెండ్స్. సో దీన్ని మనం ఒక 10-15 మినిట్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము, ఆర్ బయట పెట్టేసుకోవచ్చు. నేనైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను 10 మినిట్స్ కోసం. దెన్ వీ కెన్ ఫ్రై ఇట్. 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఆయిల్ వేసుకుందాము. ప్యాన్ బాగా హీట్ ఎక్కే వరకు మనం పీసెస్ వేయొద్దు. బాగా వేడెక్కింది. మనం ఇప్పుడు 1 by 1 దీని మీద పీసెస్ వేసుకుందాము. మీడియంకి స్లోకి మధ్యలో మీరు ఫ్లేమ్ని అలా పెంచుకుంటూ వెళ్ళండి ఫ్రెండ్స్. సో ఇవి త్వరగా అయిపోతాయి. మటచా పడతారు, నేనైతే అది చేస్తున్నాను. ఫ్రెండ్స్ బాగా ఫ్రై అయిపోయాయి. సో మనం పీసెస్ని ఫ్రెండ్స్ చూసారా, బాగా క్రిస్పీగా వచ్చాయండి. చూడండి, బికాజ్ మనం కార్న్ఫ్లోర్ అండ్ లిటిల్ రైస్ ఫ్లోర్ వేసాము.